ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. సార్, ఈరోజు రాష్ట్రంలో ప్రతి వర్గం కూడా రోడ్డెక్కి వాళ్ళ నిరసనలు తెలుపుతున్న పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, అంగన్వాడీ వర్కర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఈరోజు ఈవెన్ పంచాయతీ సర్పంచులు కూడా రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మా నిధులు మాకు ఇవ్వండిరా నాయన అంటూ కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని బ్రతిమాలుకున్నారు, బామాలేరు, వినకపోయేసరికి ఈరోజు నిరసన తెలుపుతున్న పరిస్థితి. సో ఏంటి అసలు దీనికి కారణం ఏంటనుకో? దీనికి ఒకటే కారణం అండి, పంచాయతీ వ్యవస్థనే కాదు, పరిపాలనా వ్యవస్థనే కాదు, ఒక నియంతృత్వ పోకడతో వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగుతుంది. మనం 4.5 సంవత్సరాలు మనం చూసాం. దాన్ని ఒక ప్రజలే కాదు, ప్రజాప్రతినిధులే కాదు, వ్యాపారస్తులే కాదు, కూలీ పని చేసుకునే వాళ్ళైనా, వ్యవసాయ రంగంలో రైతాంగం అయినా అందరూ ఆలోచించింది విధానం ఏంటంటే, ఏదో డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తారో, ఏదో అభివృద్ధి కార్యక్రమం చేస్తారో, ఎంతో బాగు చేస్తాడు, మేలు చేస్తాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా రాజశేఖర రెడ్డి ఆ రోజు ఎంతో కొంత మేలు చేశాడు ప్రజలకి అన్న ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ప్రజలు ఆలోచించి ఆయనకి పట్టం కట్టారు. 151 సీట్లు ఇచ్చి పట్టం కట్టారు. కానీ ఈ రాష్ట్రాన్ని ఈ మన రాష్ట్రంలో ఉన్న జాతీయ రాష్ట్ర వనరులను కూడా దోచుకుని తినడం ఎలాగ నేను సినిమా రూపంలో కల్పించినట్టు ఏ వనరుని ఏ రకంగా మనం పోగేసుకుని మనం ఖజానాకి, మన సొంత ఖజానాకి పంపించుకోవాలన్న విధానంలో మరి పరిపాలనా వ్యవస్థను ఆ రకంగా భ్రష్టు పట్టించేసి సర్పంచులకు అధికారం ఇవ్వకుండా ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి దాన్ని అండర్ సర్పంచ్ కింద పెట్టకుండా అధికారుల పక్షంలో పెట్టుకుని ప్రతిదీ ఆయన బటన్ నొక్కితే ఆన్ అయ్యేలాగా సిస్టమ్ క్రియేట్ చేసుకుని ఆ రకంగా నడిపించారు ఆయన, మరి ముఖ్యమంత్రి గారు. మరి ఆ రకంగా చేసింది అందరూ ప్రజలు కూడా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు ఎప్పటికప్పుడు. మరి ఇదే సర్పంచులు ఎంతైతే మేము అందరూ సర్పంచుల సంఘం అయితేనో ఏదైతేనో, నేను గండేపల్లి మండలం, కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్ళూరు గ్రామ సర్పంచ్ని. మా ఇబ్బందులన్నీ నిధులు ఇవ్వకుండా, మా హక్కులు ఇవ్వకుండా, మా విధులు కూడా లేకుండా మాకు ఒక స్థానం, సర్పంచ్ కన్నా వాడికి ఒక స్థానం ఉంది. ఆ స్థానాన్ని మనం జాగ్రత్తగా గౌరవప్రదంగా చూడాలనే ఉద్దేశంతో కూడా అధికార యంత్రాంగంలో లేదు, ఈయన పరిపాలనా పరంలో ఉన్న పరిపాలనా అధికారులైన మరి ఎమ్మెల్యేస్ కూడా లేకుండా అయిపోయింది. స్థానికంగా ఉన్న ప్రజలు కూడా మమ్మల్ని గుర్తించకుండా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నెట్టేయడం జరిగింది సర్పంచుల్ని. ఈ సర్పంచ్ వ్యవస్థని 73వ రాజ్యాంగ సవరణలో ఉన్న రాజ్యాంగంలో ఉన్న హక్కులను కూడా కాలరాసి ఒక నియంతృత్వ పోకడితో ఒక జీవో ఇష్యూ చేసి, ఆ జీవో నెంబర్ 1 ఇష్యూ చేసి దాని ద్వారా నడిపించడం జరిగింది. ప్రతి నిధిని కూడా అడ్డుగోలుగా తన ఇష్టానుసారంగా దాచుకుని రకంగానే వ్యవహారం సాగించాడు మరి ఆయన. మరి ఇదే సర్పంచులు చాలా కసిగా పట్టుదలగా ఉన్నారు. ఈయన్ని కుర్చీ నుంచి దింపేయాలనే ఉద్దేశంతో ఏదైతే స్థానిక ప్రభుత్వాలు అన్నది ఎంత విశాలంగా ఉండాలో, ఆ హక్కుల్ని ఏ రకంగా హరించాడో అంతే హరించే విధంగా సర్పంచ్ అనేవాడు ప్రతి ఒక్కడూ చాలా గట్టిగా పట్టుదలగా ఉండి ఈయన్ని వెంటనే దింపేయాలని ఒక పట్టుదలతో ఉన్నారు మా సర్పంచులు అందరూ కూడాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులు అందరూ కూడా, అలాగే వైసీపీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో బాధపడుతున్నారు. కాబట్టి ఈ అండర్ గ్రౌండ్ వర్క్ కింద వాళ్ళు చేసి పని వాళ్ళు చేస్తున్నారు. ప్రతిపక్షంగా టీడీపీకి సంబంధించిన సర్పంచులు కూడా పనిచేస్తున్నారు. సర్పంచ్ అనేవాడిని ద్వారా మరి ఈ ప్రభుత్వాన్ని అధికారం నుంచి కొద్ది రోజుల్లో దింపేయడానికి రెడీగా మాత్రం ఉన్నారు. అది మాత్రం తథ్యం, వాస్తవం, జరిగేది కూడా అదే. కాబట్టి మీరు చూస్తే ఎక్కడ నిధులు కేటాయించట్లేదు, ఏమైపోతున్నాయో తెలియదని చెప్తా ఉన్న పరిస్థితి. మరి 12 లక్షల కోట్ల దగ్గర అప్పులు తీసుకొచ్చింది ఇదే ప్రభుత్వం. మద్యం మీద ఆదాయం వస్తూ ఉంది, ఇసుక మీద ఆదాయం వస్తూ ఉంది. మరి ఏమైపోతున్నాయి అంటారు ఈ డబ్బులన్నీ? అవునండి, వస్తున్నాయి, ఆదాయాలు వస్తున్నాయి. ఎవరికి ఖర్చు పెడుతున్నారండి? ఎవరికి ఖర్చు పెడితే ఒక రోడ్లు వేసారా, ఒక డ్రైనేజీ వ్యవస్థను నిర్మించారా, ఒక ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఏదైనా చేపట్టినట్టు ఎక్కడైనా ఉన్నాయండి చెప్పండి? ఏమీ లేవు. అన్నీ దోచుకోవడం. ఏదో మరి నాయకులు అంటాము, మరి ప్రజలు అంటాము, అందరూ జే బ్యాంక్ ఒకటి ఉంది, జే బ్యాంక్. ఆ జే బ్యాంక్ పోతుందండి అడ్డుదారిని గూడ్స్ బండిల్లో జే బ్యాంక్కి వెళ్ళిపోతున్నాయి.
ఆయనకున్న సర్కిల్లో, ఆయనకున్న సిస్టంలో, ఆయనకు ఉన్న నెట్వర్క్లో చుట్టూ కొన్ని నెట్వర్క్ రూపంలో జే బ్యాంక్కి వెళ్ళిపోతున్నాయి అన్నీ. కాబట్టి మరి ఈవేళ అభివృద్ధి ఉంటే ప్రజల యొక్క తిరుగుబాటు ఇంత ఈ విధంగా రాదు. ప్రజలే స్వచ్ఛందంగా రోడ్లెక్కి అభివృద్ధి లేదు, అభివృద్ధి లేకుండా శూన్యం చేశాడు, ఈవేళ పిల్లల భవిష్యత్తు లేకుండా జరిగిపోతుంది అని ఎక్కడికెక్కడ కూలి పని చేసుకునేవాడు కూడా బాధపడుతున్నాడు. కూలి పని చేసుకుని కూలి పని పురగా లేదు ఈ రోజుని. ఈవేళ కాంట్రాక్టర్లకి బిల్స్ రిలీజ్ చేస్తే కాంట్రాక్టర్లు తీసుకొచ్చి మార్కెట్లో వాడి కింద పనిచేసిన వర్కర్స్కి డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొచ్చి మార్కెట్లో వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు, వాళ్ళకి కావాల్సిన బట్టలైనా బంగారం అయినా వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కుంటారు. కొనుక్కోవడం వల్ల మార్కెట్కి కొనుగోలు శక్తి పెరుగుతుంది. ప్రతి వ్యక్తికి కూడా కొనుగోలు శక్తి లేనప్పుడు డబ్బులు ప్రజల దగ్గరికి ఎలాగొస్తాయి? నువ్వు బిల్స్ ఇవ్వవు, నువ్వు బిల్స్ ఏ రకంగా కూడా ఇవ్వట్లేదు. పంచాయతీకి ఈవేళ సపోజ్ ఒక 20 మంది పనిచేసి వాలంటీర్లకి ₹1,00,000 జీతం ఇచ్చి నువ్వు పోషిస్తున్నావు. అదే ₹1,00,000 నువ్వు ఆ పంచాయతీకి ప్రతి నెల ఇయ్యి, బోలంత యాక్టివిటీస్ చేసుకోవచ్చు, బోలంత డెవలప్మెంట్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఒక 2-3 నెలల బిల్లు పెట్టుకొని ఒక వీధిలో ఒక డ్రైన్ నిర్మించుకోవచ్చు, ఒక సీసీ రోడ్డు నిర్మించుకోవచ్చు, ఆ వీధికి కావాల్సిన వనరులన్నీ ఏర్పాటు చేయొచ్చు. ఆ గ్రామంలో ఒక లైబ్రరీ అయినా కట్టుకోవచ్చు, లేకపోతే కమ్యూనిటీ భవనాన్ని కట్టుకోవచ్చు. అలాగే ఈ 5 సంవత్సరాల పాటు, 4.5 సంవత్సరాల పాటు ప్రతి ఒక గ్రామానికి సంబంధించి ₹1,00,000 పేమెంట్ ఇస్తున్నావు. ఎందుకు ఇస్తున్నావు? నువ్వు వాళ్ళు 1 గంట 2 గంటలు చేస్తున్నారు వాలంటీర్లని. నువ్వు బటన్ నొక్కుతావు, బటన్ కోసం నీ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తావు. వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టావు? ₹20,000 ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఏర్పాటు చేసావు, వాళ్ళకి జీతం ఇస్తున్నారు. ఎందుకు అది? అంత ఖర్చు పెట్టి బదులు ఆ వస్తువును ఒక సెక్రటరీ స్టాఫ్ని అండర్లో పెట్టి, సర్పంచ్ని బాధ్యతగా పెట్టి నువ్వు ఫండ్ అరేంజ్ చేస్తుంటే ఆ గ్రామానికి ఎంత ఉపయోగకరంగా ఉంటుంది, ఎన్ని వనరులు, ఎన్ని వసతులు కల్పించుకోవచ్చు ఒక గ్రామానికి. అలా అది కూడా మరి ఆ రకమైన ఆలోచన లేదు, డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు, ప్రొడక్టివిటీ పెంచే యాక్టివిటీ కూడా లేదు ఎక్కడైనా. ఈవేళ రైతు ఉన్నాడు, రైతుకి గిట్టుబాటు ధర లేకుండా పోయింది. రైతుకి సబ్సిడీ వాళ్ళ ఎకరానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ₹12,000 ఖర్చు పెడితే ఒక 2 ఎకరాలకు కావాల్సిన డ్రిప్ సామాను వచ్చేది. ఇంతకుముందు ₹12,000 90% సబ్సిడీ అయినా 50% సబ్సిడీ అయినా ప్రతి రైతుకి. కానీ ఒక్కరోజు కూడా ఈవేళ ఒక ఎకరానికి ₹25,000 ఖర్చు పెడితేనే డ్రిప్ సామాగ్రి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ₹12,000 కడితేనే వస్తుంది. నేను స్వయంగా నేనే తెచ్చుకున్నాను 2-3 సార్లు తెచ్చుకుని నేను వాడుకున్నాను. అప్పుడు 2 సార్లు ₹25,000 కడితే నేను 3 ఎకరాల చిల్లరకి నేను డ్రిప్ లైన్లు 2 సార్లు తీసుకున్నాను. ఒకదానికి ఒక సర్వే నెంబర్లో ఒకసారి, ఇంకో సర్వే నెంబర్లో ఒకసారి తీసుకున్నాను. అదే ₹25,000 కడితే ఈవేళ 1 ఎకరానికే వచ్చింది నాకు డ్రిప్ సామాను. కానీ డైరెక్ట్గా కొనుక్కుంటే అదే 25,000 అవుతుంది. నువ్వు ఎక్కడ ఇచ్చావు సబ్సిడీ? నువ్వు రైతుకి ఏమీ ఇవ్వలేదు, 0 సబ్సిడీ ఇచ్చావు. నువ్వు సబ్సిడీలో ఫుల్ అమౌంట్ కట్టించుకున్నావు అంతే. సబ్సిడీ అని క్రియేట్ చేసి అంకిల్ గారడీతో మభ్య పెడుతున్నావు రైతాంగాన్ని, అంతకు మించి ఏమీ లేదు. అలాగే ఒక బిల్డింగ్ కట్టి కార్మికులు ఉన్నారు, వాళ్ళకి ఇసుక ఇచ్చావా? ఇసుక ఇవ్వలేదు అందుబాటులో. ఈ సంవత్సరం బట్టి నుంచి ఆ ఇసుకని కూడా కేర్ సిటీ పెంచి దాన్ని రేట్లు పెంచి అమ్ముకుంటున్నాం. ఇప్పుడు మీరు చెప్తా ఉన్న ఇన్ని సమస్యలు రాష్ట్రంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ఇప్పటికీ వై నాట్ 175 అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉన్నారు, ఎమ్మెల్యేలని మార్చుకుంటూ ఉన్న పరిస్థితి. ఇది మేకపోతు గాంభీర్యం అన్నాడు. ఆరిపోతున్న దీపం చాలా ఉబ్బెత్తుగా వెలుగుతూ ఉంటుంది. అంటే మేకపోతు గాంభీర్యంతో ప్రదర్శించే ప్రదర్శన తప్ప అంటే ప్రజల యొక్క భావాన్ని, వాళ్ళ యొక్క ఆలోచనల్ని డైవర్ట్ చేసే విధంగా సిగ్నల్ ఇవ్వడం తప్ప మరొకటి ఏమీ లేదు. మేకపోతు గాంభీర్యం అంటారు దీన్ని. ఓడిపోయేవాడు ఎప్పుడైనా కేకలేసేవాడు, పడిపోయేవాడు కూడా కేకలేస్తూ ఉంటాడు గట్టిగానే, అంతే తప్ప ఎంతకంటే ఏమీ లేదండి.